రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇదే క్రమంలో చాలా కాలం తర్వాత రంగప్రవేశం చేసిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అక్రమ మైనింగ్ పై పోరాటానికి సిద్ధమని అన్నారు. అక్రమ మైనింగ్ ఆపకుంటే 5 రోజుల్లో నేరుగా మైన్ల వద్దకి వెళ్లి నిరసన తెలుపుతారని చెప్పారు. ఇక దీంతో కౌంటర్ గా ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అనిల్ జైలుకు పోయేందుకు టైం దగ్గర పడిందని కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అనిల్ మరోసారి 5 రోజులు అవసరం లేదు, అక్రమ మైనింగ్ జరిగే చోటకు నేరుగా ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉందని పోలీసులకు సమాచారం రావడంతో నెల్లూరు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆత్మకూరు సబ్ డివిజన్లోని సైదాపురం పోలీస్ స్టేషన్ వద్దకు సమీప పోలీస్ స్టేషన్ అధికారులతో పాటు ప్రత్యేక దళాలను కూడా తరలిస్తున్నారు. ఇక దీంతో ఏ క్షణం ఏమవుతోందోనని నెల్లూరు జిల్లా వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. రైట్ గా నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో హై టెన్షన్ కొనసాగుతోంది. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. సాగర్. రైట్ బ్రాహ్మణి, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి మైనింగ్ వ్యవహారం ఇప్పుడు ఒక పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఒక బర్నింగ్ ఇష్యూగా అయితే నమోదవుతుందని చెప్పొచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతం సైదాపురం పోలీస్ స్టేషన్ సైదాపురం మండలం వద్ద ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్రమ మైనింగ్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో నెల్లూరులో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ చేస్తున్నారు, ఈ అక్రమ మైనింగ్ ఆపుకుంటే తాను నేరుగా కూడా ఈ మైన్ల వద్దకు వస్తానని చెప్పి 2 రోజుల క్రితం ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. దీనికి సంబంధించి ఏ క్షణమైనా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సైదాపురం చేరుకుంటారు. సైదాపురం చేరుకుంటే ఆయన్ని అడ్డుకునేందుకు ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సైదాపురంలోకి ఎంటర్ అయ్యేకి ముందే సైదాపురం ఒక ఏరు వస్తుంది, కైవేల నది అంటారు. ఈ కైవేల నది సమీపంలోనే శ్రీనివాస పద్మావతి మైన్ ఒక మైన్ లో అక్రమంగా లీజ్ జరుగుతుంది. 50 సంవత్సరాలు గడిచినా కూడా ఆ లీజ్ మూసివేసింది పోయి అక్కడ అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని చెప్పి ఇప్పటికే అక్కడ అందరూ కూడా మొత్తం కూడా అక్రమ మైనింగ్ చేస్తారని చెప్పి ఒక సమాచారం ఉంది. దీంతో అక్కడికి రాకుండా అడ్డుకునేందుకు సుమారుగా స్పెషల్ పార్టీకి సంబంధించిన ఒక 50 మందికి పైగా స్పెషల్ పార్టీ పోలీసులు కావచ్చు, అలాగే సైదాపురం మండలం చుట్టుపక్కల కూడా అంటే సుమారుగా సైదాపురంకి మండలానికి సర్కిల్స్ ఒకవైపు పొదలకూరు డాగపూట్ రోడ్ వస్తుంది, మరోవైపు రాపూర్ వైపు వస్తుంది, మరోవైపు వెంకటగిరి సర్కిల్ వస్తుంది. ఇలా మొత్తం కూడా దిగ్బంధనం చేశారని చెప్పొచ్చు. ఆత్మకూరు పోలీస్ సబ్ డివిజన్ లో ఈ సైదాపురం మండలం వస్తుంది. ఆత్మకూరు పోలీస్ సబ్ డివిజన్ కి సంబంధించి సుమారుగా 5-6 మంది సిఐలు, ఒక డిఎస్పీ, సుమారు 10 మంది ఎస్ఐల వరకు అన్ని చోట్ల కూడా మఫ్టీల్లో కావచ్చు, అధికారికంగా కావచ్చు, మొత్తం కూడా సైదాపురం మండలాన్ని దిగ్బంధనం చేశారు. ఎవరు ఎన్ని అడ్డు చెప్పినా, ఎవరు ఎంతమంది అడ్డుకున్నా కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాను మైన్ల వద్దకు వస్తాను, అక్రమ మైనింగ్ నేరుగా చూపిస్తానని చెప్పడంతో ఇక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య ఏదైనా వచ్చే అవకాశం కావచ్చు, లేదంటే మరి అధికారులందరూ కూడా ఇక్కడ ఇష్యూస్ అయితే కాకుండా పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ఇక్కడైతే మొత్తం మీద భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు సైదాపురంలో ఎప్పుడు చూడని విధంగా సాధారణంగా ఎన్నికల సమయంలో ఒక ప్రత్యేక బృందాలు వస్తాయి, లేదంటే ఏదైనా ఘర్షణ వాతావరణం జరిగినప్పుడు మాత్రమే ప్రత్యేక బృందాలు వస్తాయి. కానీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఇక్కడ సంవత్సరం కూడా కాలేదు. ఈ క్రమంలోనే ఇక్కడ అక్రమ మొత్తం కూడా విపిఆర్ కి సంబంధించిన ఫినీ క్వాడ్జీ ఎక్స్పోర్ట్స్ అనే ఒక లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన వారు మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఎన్నో శతాబ్దాలు చరిత్ర కలిగిన రాజా గారి మైన్ కావచ్చు, అలాగే కనీసం సుమారు 100 మైన్లు ఉన్నాయి, అన్ని ఆపేస్తున్నారు. అన్ని అనుమతులు ఉన్నా కూడా కేవలం వాళ్ళకి మాత్రమే క్వాడ్జీ అమ్మాలి, లేదంటే కూడా అన్ని మైన్లు ఆపేస్తాం, పర్మిట్లన్నీ కూడా కేవలం ఈ ఫినీ క్వాడ్జీ లిమిటెడ్ కి మాత్రమే వస్తున్నాయి. ఇతర కంపెనీలు ఏ కంపెనీ కూడా పర్మిట్లు రావట్లేదు. సుమారుగా ఈ సైదాపురం మండలంలోనే 10,000 మంది, 10,000 కుటుంబాల వరకు ఈ మైనింగ్ మీద ఆధారపడి ఉన్నాయి. వాళ్ళందరూ కూడా రోడ్డు పడే పరిస్థితుంది. సో ప్రజల పక్షాన తాను పోరాడతానని చెప్పి మాజీ మంత్రి అనిల్ కుమార్ చెప్పారు. దానికి కౌంటర్ గా కూడా బేదా రవిచంద్ర అయితే చెప్పారు, అనిల్ కుమార్ యాదవ్ ని తొందరలోనే జైలుకు పంపిస్తామని. సో ఈ వాతావరణంలోనే వాస్తవానికి అది వెంకటగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి నెదురుమల్లి రామ్ కుమార్ ఉన్నారు. ఆయన దీనిపైన పోరాడాలి, కానీ అలాగే సైదాపురం మండలి కానీ మన్నారపు రవి ఉన్నారు, ఆయన దీని మీద పోరాడాలి. కానీ వారెవరో కూడా మద్దతు అయితే తెలిపిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కడ కూడా వీరు నేరుగా ఫీల్డ్ లేక రాలేదు, పరిస్థితులు అయితే వాళ్ళు దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాత్రం ప్రత్యేకించి ఈ సైదాపురం మండలంలో జరిగే ఈ మైనింగ్ మీద దృష్టి పెట్టారు. అది వాస్తవంగా చూసుకుంటే ఆయన నియోజకవర్గం కూడా కాదు, కానీ
కేవలం ఒక వీపీఆర్ అనే వ్యక్తి లేదంటే ఒక రూప్ కుమార్ యాదవ్ కావచ్చు, మరి కొంతమంది సిండికేట్ వ్యక్తులు అందరూ కూడా ఇక్కడ ఒక రౌడీ సమూహాలతో మనం అసలు విస్తుపోయే నిజాలు మనకు తెలిసాయి. బీఆర్కే ప్రత్యేకించి దీని మీద సైదాపురం మండలం గత వారం రోజుల్లో కూడా ప్రత్యేక నిఘా ఉంచింది. సుమారుగా 40-50 సీసీ కెమెరాలు ప్రతి జంక్షన్ లో, ప్రతి విలేజ్ లో, బస్సు షెల్టర్ కూడా ఒక సీసీ కెమెరా వ్యవస్థను పెట్టారు. ఆ సీసీ కెమెరా వ్యవస్థ ప్రజల వ్యక్తిగత సమాచారానికి భంగం కలిగించడంతో పాటు ఇది ఒక రౌడీ మూకలు కూడా తిరుగుతున్నారు. విచ్చలవిడిగా గంజాయి కావచ్చు, రౌడీ బ్యాచ్ లేదు. ఒక వ్యక్తి నేరుగా సాయి, గద్వాల్ సాయి అంటే ఈయన ఒక పెద్ద ఎంత నేర చరిత్ర కలిగిందో మనకు తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్రం అది గద్వాల్ సాయి, నేను ఇక్కడ రౌడీజం చేస్తాను, ఎవరు వస్తారో అడ్డం చూస్తాను, అడ్డం వచ్చిన చంపుతాను అనే విధంగా ఏకంగా మీడియా వ్యక్తులకే ఒక ఇండికేషన్ పంపించడం జరిగింది, ఒక వార్నింగ్లు పంపించడం జరిగింది. సో ఇంత జరుగుతున్నా కూడా నెల్లూరు జిల్లా కలెక్టర్ కావచ్చు, నెల్లూరు జిల్లా ఎస్పీ కావచ్చు, ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదు? అనిల్ కుమార్ నెల్లూరు సైదాపురం వస్తారనగానే ఇంత భారీ స్థాయిలో బందోబస్తులు ఏర్పాటు చేసే కన్నా ఈ అక్రమంగా ఎక్కడో ఐడెంటిటీ లేదు, సైదాపురం మండలానికి సంబంధించిన వాళ్ళు కూడా కాదు, ఈ ఐడెంటిటీ లేని వ్యక్తులందరూ కూడా నిత్యం పహరాలు కాస్తూ వచ్చే పోయే వ్యక్తుల్ని సైదాపురం పోలీస్ స్టేషన్ కి కాపలా కాస్తున్నారు. సైదాపురం పోలీస్ ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఏ వ్యక్తులు సైదాపురం వస్తుంది వెళ్తున్నారు? వాస్తవానికి ఇతర దేశాలకు వెళ్తే మనం ఎట్ట వీసా తీసుకుని వెళ్ళాలో సైదాపురం మండలంలోకి ఇతర వ్యక్తులు, కొత్త గుర్తు తెలియని వ్యక్తులు వస్తే వాళ్ళంతా ఆపడం, చెక్ చేయడం లాంటి ఘటనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం. ఇదంతా కూడా ఒక సలార్ సినిమాలో కాన్సార్ సామ్రాజ్యం లాగా, లేదంటే కేజీఎఫ్ లో ఒక మొత్తం అక్రమ సామ్రాజ్యాల్లాగా సైదాపురం మండలం మొత్తాన్ని కూడా ఒక సామ్రాజ్యంగా అడ్డుకట్ట, మొత్తం రౌడీ ముక్కలు కావచ్చు, కొందరు యువకులంతా కూడా నేర చరిత్ర గల యువకులంతా కూడా అడ్డు పెట్టుకుని ఒక అక్రమ పెద్ద మాఫియా నడుస్తోంది. ఇది చెప్పేదానికి చాలా తక్కువ, కానీ ఇక్కడ జరుగుతున్న మాత్రం చాలా ఎక్కువ. ముఖ్యంగా శోభారాణి, అలాగే శ్రీనివాస, పద్మావతి, అలాగే సిద్ధి వినాయక, ఈ 3 మైన్లకు కూడా 50 సంవత్సరాలు మొత్తం కూడా లీజులు ముగిసిపోయాయి. వాటిలో కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల తెల్లరాయి క్వాడ్జీ, ఇది అంతర్జాతీయంగా విపరీతమైన మార్కెట్ ఉంది. ఒక టన్ను సుమారు 30 నుంచి 50 వేల పైన రూపాయలు పలుకుతా ఉంది. సో లక్షల టన్నులు ఉంది కాబట్టి ఈ లక్షల టన్నులు సుమారు 2,000 నుంచి 5,000 కోట్ల వరకు దీన్ని మొత్తం మార్కెట్ లో దీని విలువ ఉంటుంది. సో ఇదంతా కూడా అక్రమ పద్ధతిలో ఈ ఫినికిడ్స్ ఒక పర్మిట్లు పెట్టుకుని అక్రమంగా రాత్రి ఎత్తేస్తున్నారు. వారికి మాత్రం అనుమతులు ఉన్నాయి, ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన మైండ్ల యజమానులు మాత్రం మూత పెట్టుకున్నారు. సో ఇదంతా కూడా అక్రమంగా జరుగుతున్నాయి. ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎందుకు నోరు మెదపడం లేదు? వాళ్ళకి ఎన్ని తెలిసే జరుగుతున్నాయా, లేదంటే వీళ్ళకి పూర్తి స్థాయిలో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, ఇష్టం వచ్చి సంపాదించని చెప్పి ఒక ఫ్రీ హ్యాండ్ ఏమైనా ఇచ్చారా అని చెప్పి అనేక అనుమానాలు కలుగుతున్నాయి. సో ఇదంతా కూడా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడంతో పాటు ఇటు అది మొత్తం మీద నమ్మి ఓట్లేసిన ప్రజలందరూ కూడా రోడ్డును పడే పరిస్థితుంది. ఇటు ఆటో వాళ్ళు కావచ్చు, చిన్న షాపులు నడుపుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే ఒక చిన్న హోటల్స్ వాళ్ళు కావచ్చు, లేదంటే కార్మికులు కావచ్చు, నిత్యం ఈ ప్రాంతంలో రాయి కూడితేనే బ్రతికే వ్యవహారం అంతా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా జీవనాధారం అది. సో వీళ్ళంతా కూడా సుమారు నేను కొన్ని పల్లెల పేర్లు కూడా చెప్తాను. గిద్దలూరు కావచ్చు, అనంతమడు కావచ్చు, ఊటుకూరు, చాగనం, తోట, మీరంతా ప్రాంతాలు నిద్రలేసి కొన్ని వేల మంది ఈ పరిశ్రమ మీద బతికే ఏర్పాటు ఉంటుంది. సో మొత్తం మీద చూడాలి, సైదాపులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అనిల్ ఎంట్రీ ఇస్తారా, లేకుంటే అనిల్ ఎంట్రీని అడ్డుకుంటారా? సో ఇవన్నీ కూడా తొందరలోనే ఫుల్ అప్డేట్స్ కూడా మళ్ళీ బీఆర్కే న్యూస్ నిత్యం కూడా దీని మీద అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. బ్రాహ్మణి. రైట్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.